హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రవళిక అఫీషియల్. సో నా స్టైల్లో చికెన్ బిర్యానీ ఏ విధంగా తయారు చేసుకుంటారో దాని ప్రాసెస్ ఏందో చూసేద్దాం పదండి. ముందుగా మనము కిలోన్నర చికెన్ తీసుకొని ఒక 2 టైమ్స్ బాగా వాష్ చేసి దాంట్లో 5 టేబుల్ స్పూన్ల కారం, ఒక 4 టేబుల్ స్పూన్లు ఉప్పు అయితే వేసుకున్నాను. మీ స్పైస్ని బట్టి మీరు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా చికెన్ మసాలా, 1 టేబుల్ స్పూన్ పసుపు. ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేద్దాము. దాంట్లో 5 లవంగాలు, కొంచెం సాజీరా వేసేసుకొని ఒకసారి అన్నిటిని బాగా కలుపుకోవాలి. నేను ఎందుకు ఇప్పుడే ఉప్పు కారం అన్నీ వేసేసాను, పెరుగు వేయలేదంటే ఫస్ట్ అయితే ఉప్పు కారం అనేది పీసెస్కి బాగా పట్టాలన్నమాట. సో ఇప్పుడు మనము 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు దాంట్లో కొద్దిగా పెరుగు అనేది యాడ్ చేస్తున్నాను నేను. సో అది కూడా యాడ్ చేసేసుకొని కలిపేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర అండ్ నేనైతే ఫ్రైడ్ ఆనియన్స్ ఫస్టే ఫ్రై చేసేసుకున్నాను అనమాట. సో అవి కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత లాస్ట్లో మనము నిమ్మకాయ అనేది పిండేసుకోవాలన్నమాట. సో నిమ్మకాయ పిండిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుందాం అన్నిటిని. సో ఈ విధంగా మన మ్యాగ్నేషన్ అయితే రెడీ అయిపోయింది అనమాట. సో ఇది 1 గంట సేపు ఫ్రిడ్జ్లో అయితే పెట్టేద్దాము. దాని తర్వాత చూపిస్తాను. స్టే ట్యూన్. సో ఇప్పుడు ఒక స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసి దాంట్లో నేను ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటుంది కదా, సో ఆయిల్ తీసేసుకొని దాంట్లో కొద్దిగా ఆనియన్స్, 4-5 పచ్చిమిరపకాయలు వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇప్పుడు దాంట్లో మనము 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలన్నమాట. ముందుగా మనము చికెన్ మ్యాగ్నేషన్ టైంలో వేసుకున్నాం కదా, సో ఇప్పుడు చూసి వేసుకోండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకున్న తర్వాత దాంట్లో 1/2 టీ స్పూన్ పసుపు అయితే వేసేసుకోవాలి. మనం పసుపు కూడా వేసేసాం కదా. ఇప్పుడు ఇందాక మనం చేసిన గంట సేపు నేను ఫ్రిడ్జ్లో పెట్టేసాను కదా మ్యాగ్నేట్ చేసేసి. ఇప్పుడు ఈ చికెన్ని మనం దాంట్లో వేసేసుకుందాం. వచ్చింది వేసేసుకోవాలి ఇలా. సో కొంతమంది ఏంటంటే ఫస్ట్ చికెన్ వేసేసి దానిపైన రైస్ అనేది వేస్తారు కదా, సో నాకు అలా పీస్ అనేది ఉడికినట్టు అనిపించదు అనమాట. సో ఈ విధంగా ట్రై చేయండి. సో జ్యూసీగా చాలా బాగుంటుంది అనమాట. సో మనం 5 to మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత అనేది పెట్టేసుకోవాలన్నమాట. మధ్యలో కలుపుతూ ఉండండి చికెన్ అనేది, అంటే మాడిపోతూ ఉంటుంది అనమాట. 1.5 kg చికెన్కి మేమైతే రైస్ 1.5 kg తీసుకున్నాము. ఈ గ్లాస్తో మాకైతే 6 గ్లాసెస్ ఆఫ్ బియ్యం అయింది. ఒక 10-15 మినిట్స్ అట్లా మేము నానబెట్టామన్నమాట. బాగా కడిగేసి ఒక 2-3 టైమ్స్ బాగా వాష్ చేసి కడిగి పెట్టేసామన్నమాట. చూద్దాం రండి అన్నమాట. దీంతో 6 గ్లాసెస్ ఆఫ్ బియ్యం అయింది. సో ఇక్కడ వరకు మనం వాటర్ అనేది పోసుకోవాలి. అండ్ దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇప్పుడు ఒక 10 to 15 దాకా మిరియాలు, ఒక ఇలాచీలు, ఇది కూడా తెలియదు. సో ఈ సాజీరా అండ్ కొంచెం దాల్చిన చెక్క అండ్ ఒక 10-12 లవంగాలు అయితే తీసుకున్నాను. ఇప్పుడు వీటిని మనము రైస్లో అయితే వేసేద్దాం. స్పైసెస్ అన్నీ యాడ్ చేసాం కదా, ఇప్పుడు దాంట్లో టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అనేది వేసుకోవాలి. సో ఈ విధంగా మనం ఉడకబెట్టుకోవాలన్నమాట. రైస్ అనేది ఒక 70 to 80% ఉడికితే సరిపోతుంది రైస్. ఇప్పుడు దాన్ని మనం కిందకి దించేసి నేనైతే చికెన్ని సపరేట్ తీసుకున్నా. చికెన్ కూడా ఒక 70 to 80% ఉడికితే సరిపోతుంది అనమాట. సో చికెన్ ఒక బౌల్లో సపరేట్ తీసుకొని ఇప్పుడు ఇంకో బౌల్లో ఉంది కదా చికెన్, దానిపైన మనము లేయర్స్గా నేనైతే రైస్ అనేది వేసుకుంటున్నాను అనమాట. దానిపైన రైస్ అనేది వేసుకున్న దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అండ్ మళ్ళీ చికెన్ వేసేసుకొని మిగిలిన అన్నం ఉంటుంది కదా దాంతో మనము ఇంకో పైన లేయర్ వేసేసుకోవాలి. సో ఇప్పుడు దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్, మీరు కావాలనుకుంటే పుదీనా కూడా వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో నేనైతే ఓన్లీ కొత్తిమీరే వేస్తున్నాను. కొంచెం నెయ్యి అండ్ నేను ఫుడ్ కలర్ కోసం కూడా పసుపు వాటర్ని యూజ్ చేశాను అనమాట. సో ఫైనల్గా అయితే మన చికెన్ బిర్యానీ అయితే ఇలా లేయర్గా వేసేసుకొని స్టవ్ పైన అయితే పెట్టుకున్నాను. దానిపైన దమ్ పోకుండా నేనైతే ఒక వాటర్ గిన్నెనైతే పెట్టుకున్నాను అనమాట. సో ఒక 5 minutes అట్లా ఒక హై ఫ్లేమ్ మీద ఉంచేద్దాము. తర్వాత
ఒక 15-20 మినిట్స్ అట్లా హై టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకోవాలి. ఒక 15-20 మినిట్స్ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దాన్నైతే మనము మినిట్స్ దాకా మనం అలాగే వదిలేయాలి చికెన్ బిర్యానీననేది. సో, ఫైనల్లీ మన చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సో, టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బావుందనమాట. సో, ఈ చికెన్ బిర్యానీతో పాటు ఆ నిమ్మకాయి, ఆ ఆనియన్స్ ఉంటే ఆహా! కదా! సో, మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేసి చెప్పండి. మీరైతే చాలా ఎంజాయ్ చేస్తారు చికెన్ బిర్యానీని. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం అసలు చికెన్ బిర్యానీనైతే. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.